వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్లకి ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు 15వ ఏడాదిలోకి అడుగు పెట్టిన వెంటనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడుగా ఘనత సాధించాడు. ఇటీవల అండర్-19 తరపున బరిలోకి దిగి దూకుడుగా ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఉన్న వయస్సు అడ్డంకి కూడా తొలగిపోయింది. దీంతో వెంటనే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు సైతం త్వరలోనే టీమిండియాలో సూర్యవంశీని చూడబోతున్నామంటూ ప్రకటిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ లోనే అతడి గేమ్ ఏంటో చూశాం. రాబోయే కొద్ది నెలల్లో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఆ పర్యటనలో టీ20 జట్టు తరపున వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే టీమిండియాలో పిచ్చ హిట్టర్లు ఉన్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ రెచ్చిపోతున్నారు. అభిషేక్, సంజు, ఇషాన్ కిషాన్, సూర్య, తిలక్ వర్మ, అలాగే హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియాలో పిచ్చ హిట్టర్లు ఉన్నారు. వీరికి తోడు వైభవ్ సూర్యవంశీ జట్టులో చేరితే మాత్రం ఇక టీమిండియాను ఏ జట్టు ఆపలేదు. అయితే అతను టీమిండియాలోకి రావాలంటే మరో అడ్డంకి కూడా ఉంది. యశస్వి జైస్వాల్ అన్ని ఫార్మాట్ల ప్లేయర్ అని తెలిసింది. అతను కూడా టీ20 జట్టులోకి రావడానికి తహతహలాడుతున్నాడు. సిఎస్కేతో మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపించేందుకు వైభవ్ ప్రయత్నించాడు. అలా ఎలా చేస్తాడో కూడా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతడు మా జట్టులో ఉండడం నిజంగా వరమని రియాన్ పరాగ్ అన్నాడు. అలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకిల్ వాన్ సైతం బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని పంపించాలని సూచించాడు. మొత్తానికి చూస్తే వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి రావడం మాత్రం అతి త్వరలోనే జరిగే అవకాశంగా కనిపిస్తుంది.